ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, వ్యక్తిగత హననాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విజృంభిస్తారు, ఆయనకి ప్రజాదరణ బాగుంది అనేటువంటి ఒక భయంతో చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు తప్ప దానిలో నిజాలు లేవు. మేము ఓడిపోయి ఉన్నాం, ఆయన గెలిచున్నాడు కాబట్టి ఏయో చెప్తాడు. ఆయన చెప్పే మాటలన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో చూస్తాం, ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకపోతే సామాన్యుడి గొంతుకై జగన్మోహన్ రెడ్డి గారు విజృంభిస్తారనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. మీరు చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న రోజునే మీరు మీ పార్టీ మనుగడ సాధిస్తుంది, లేకపోతే మనుగడ సాధించదు. ఇది వాస్తవ రూపం, ఇది రాబోయే కాలం అని చెప్తున్నా. రెండు రాష్ట్రాల పంచాయతీనా? ఏం పంచాయతీ ఉంది? చాలా పంచాయతీలు ఉన్నాయి. డీల్ చేయటంలో అట్ట అనుకుంటే ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో డీల్ చేయడంలో ఫెయిల్ అయితేనే కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. సో ఇది ఏం జరిగిద్దంటే, నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కొన్ని విషయాలు ఖచ్చితంగా చాలా సీనియర్ అడ్మినిస్ట్రేటర్, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, కేంద్రంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి, భారతదేశంలోని సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ ఆయన చెప్పుకుని నేనేం చెప్పేవి కాదు, అట్టర్ ఫెయిల్యూర్ వలన ఈ సమస్య వచ్చిందని మనవి చేస్తున్నాం. చూడండి మీరు ఒకసారి, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, ప్రత్యేక హోదా హామీ. ఎందుకు ప్రత్యేక హోదా వదిలేశావు ఆ రోజున? ఎందుకు ప్రత్యేక ప్యాకేజీకి వచ్చావు? ఇవాళ ఎందుకు అడగడం లేదు ప్రత్యేక హోదా? చెప్పండి. ప్రత్యేక హోదా గురించి నువ్వు నల్ల షర్ట్లు వేసుకుని శాసనసభలో నువ్వు అక్కడ గందరగోళం చేశావు కదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ నీ మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరెందుకు ప్రత్యేక హోదాని అడగడానికి కూడా భయపడుతున్నారు? చెప్పండి సమాధానం. నేను మనవి చేస్తున్నా, 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకోబడ్డారు రాష్ట్ర ప్రజల ద్వారా. శభాష్, మాకు 67 వచ్చాయి, మీరు అధికారంలోకి వచ్చారు. బహుశా అప్పుడు విభజించబడినటువంటి రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి, అన్యాయం జరిగిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని వేశారు. ఎందుకు వేశారో ఓట్లు వేశారు, మీరు అధికారంలోకి వచ్చారు. అనుభవజ్ఞులు 5 సంవత్సరాలు ఏం చేశారబ్బా? 5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి? కేసులో ఇరుక్కోకుండా తప్పుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని పణంగా పెట్టారే. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకం జరక్కోకుండానే, ఇక్కడ శాసనసభను ఏర్పాటు చేసుకోకుండానే, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకముందే 10 సంవత్సరాలు అవకాశం ఉన్నా కూడా పారిపోయి వచ్చారు అంటే భయపడి కాదని అడుగుతా ఉన్నా, చెప్పమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ద్రోహాలు చేసి, సరే వాళ్ళు చెప్తున్నాడు ఆయన గెలిచాడు కాబట్టి రకరాలు, ఎన్నో ద్రోహాలు విడిపోయిన రాష్ట్రానికి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అనాలంటే ఆయనకి పెద్ద కంఠం, 5-6 ఛానల్స్ అన్నీ చూపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యం, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప, మీరు ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది, విడిపోయినటువంటి రాష్ట్రానికి 2 సార్లు ద్రోహం చేస్తున్నారు. ఇవాళ కూడా మీకు ద్రోహం అయింది. ఈ మీటింగే పెద్ద ద్రోహం. ఈ మీటింగ్ వల్ల కొత్త డిమాండ్స్ వచ్చాయి. వాళ్ళకి కొత్త డిమాండ్స్ పెడుతున్నారే, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా కావాలని, అలాగే పోర్ట్స్లో వాటా కావాలని, ఎప్పుడో విభజన చట్టం ప్రకారం వచ్చేసినటువంటి 7 గ్రామాలు వెనక్కి రావాలని, 7 మండలాలు వెనక్కి రావాలని కొత్త డిమాండ్స్కి ఆస్కారం ఇచ్చారా మీరు? ఏమిటిది? వాట్ ఇస్ దిస్? ఏం చేస్తున్నారు మీరు? ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? సో ఎన్నైనా జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ద్రోహం వల్లనే ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి రాయితీలు రాకోకుండా పోయాయనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా మనం చేస్తున్నాం. ఏమన్నారు? వెంకయ్యనాయుడు గారు శభాష్, నేను కాదంటలా. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం, ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవడం తప్పని ఎవరన్నారు? చర్చించుకున్న విషయాలను బహిర్గతం చేయకోకుండా రహస్యంగా అట్టిపెట్టడం ధర్మమా? చెప్పాలి కదా ఏదో ఒకటి.
మేము ఈ అంశాల గురించి చర్చించుకున్నాం. ఈ అంశాల మీద మేము ఏకాభిప్రాయానికి వచ్చాం. ఈ అంశాలు ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల కమిటీ వేశాం అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు దాస్తున్నారు? రాసి మీటింగా? మీ వ్యక్తిగత ఏజెండాలు ఏమైనా మాట్లాడుకున్నారా? ఏంటి మరి కారణం చెప్పాలిగా. డిస్క్లోజ్ ఇట్ అని అడుగుతా ఉన్నా. శభాష్, ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కలుసుకోవడం, చర్చించుకోవడం, శభాష్, మాకేం అభ్యంతరం లేదు. ఏం చర్చించుకున్నారు చెప్పాలి కదా. చెప్పడం లేదంటే అది పవిత్రమైనటువంటి సమావేశం ఎలా అవుతుంది అనేది నా పాయింట్. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా నేను ఐఎమ్ ఆల్సో యాక్సెప్టింగ్, ఎవ్రీబడి యాక్సెప్టింగ్. ఇరు రాష్ట్రాలు, పక్కపక్కన ఉన్న రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే తప్పే ఉంది? ఏం తప్పలేదు. ముఖ్యమంత్రుల హోదాలో మాట్లాడుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి, తప్పలేదు. కానీ మళ్ళా వెనక్కి వచ్చేసారే, మళ్ళీ చర్చలు మొదలుకొచ్చినాయే. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి అంశాలు, కొన్ని షీలాబేడి కమిటీ వేశారే, ఇంత పురోగతి సాధించామే. మీకు ఇంకో విషయం చెప్తున్నా. పోలవరం విషయంలో ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సాకి ఉన్నటువంటి ఇష్యూస్ని వీఆర్ సెటిలింగ్ అవుట్. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా. ఈవెన్ సిడబ్ల్యూసి కోర్టులో, సెంట్రల్ వాటర్ కమిషన్ కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఏమని? పోలవరం వల్ల ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి ముప్పు రాదు అని క్లియర్గా ఇచ్చేశారు. అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, మీకు గుర్తుందా లేదా? తెలంగాణ మంత్రులు మాట్లాడారు ఇంతకు ముందు, పోలవరం 51.72 లెవెల్కి పెరిగితే భద్రాచలం మునిగిపోద్ది అన్నారు. విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. దాని గురించి ఏమైనా చర్చించారా మీరు? 51.72 లెవెల్కి వాటర్ నింపడానికి వీల్లేదు, పోలవరంలో ప్రాజెక్టు పూర్తి కావడానికి వీల్లేదు అని తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రభుత్వం పూర్వం వాదించింది. అవునా కదా? దాని గురించి ఏమైనా మాట్లాడారా?